ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలకు నమస్కారాలు. ఈరోజు నవంబర్ నెల 8వ తేదీ, మొదటి కార్తీక సోమవారం. ఈ నవంబర్ మాసంలో 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. పరమేశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు సోమవారికి అభిషేకం, కార్తీక దీపారాధన, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనం, కార్తీక పురాణ పారాయణం అతి ముఖ్యమైనవి. శివారాధకులు ముఖ్యంగా చేయవలసినవి. కార్తీక మాసంలో మనం కొన్ని పుణ్యక్షేత్రాలైనా కనీసం దర్శించాలి, శివాలయాలు దర్శించాలి. ప్రతి సంవత్సరం నేను తిరుపతి, శ్రీశైలం, షిరిడి, నాసికా, త్రయంబకేశ్వరం కార్తీక మాసంలో వెళ్ళేవాడిని. కానీ ఈ కరోనా వల్ల గత 2 సంవత్సరాలుగా యాత్రలన్నీ ఆగిపోయినాయి. గత ఎపిసోడ్లో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర గురించి చర్చిస్తూ 6 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా. అవి సోమనాథ క్షేత్రం, శ్రీశైలము, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, కేదారేశ్వరం, భీమశంకరం జ్యోతిర్లింగాలు. ఈరోజు మిగతా 6 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. అవి వరుస క్రమంలో రామేశ్వరము, నాగేశం, వారణాసి, నాసిక్ త్రయంబకేశ్వరము, పర్లి వైద్యనాథం, కృష్ణేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాలు. ముందుగా జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించి స్తోత్రం చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పట్టింది. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్య మహాకాళం, ఓంకారం అమలేశ్వరం, పరళ్యాం వైద్యనాథంచ, డాకిన్య భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకవాణి, వారణాశాంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, దృష్ణేశంచ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటే నరః, సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం నమః శివాయ. ఇక 7వ జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. భారతదేశానికి దక్షిణ భాగాన వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. రామనాథపురం జిల్లాలో బంగాళాఖాతం, హిందూ సముద్రం సంగమించే స్థలంలో చిన్న ద్వీపంగా ఏర్పడిన భూభాగంలో ఈ క్షేత్రం వెలసింది. శ్రీరామచంద్రుడు లంకను చేరడానికి వానర సాయంతో రాళ్లతో నిర్మించిన సేతువు ఇక్కడ ఉండేది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని ఈ విధంగా స్తుతించారు. సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతుం నిశిఖైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఈ క్షేత్రం శ్రీలంకకు ఎంతో దగ్గరగా ఉంది. సముద్ర మట్టానికి కేవలం 10 అడుగుల ఎత్తులో మాత్రమే ఈ క్షేత్రం ఉండటం విశేషం. శ్రీరామచంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన ఈ స్వామిని రామేశ్వరుడు, రామనాథుడు, రామలింగేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణ గాథ చెప్పబడింది. శ్రీరాముడు రావణ సంహారానికి వెళుతూ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక కథ ఉంది. మరొక కథ రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకం పోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేశాడని మరో పురాణ గాథ ఉంది. ఏది ఏమైనా రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీరాముడి చేత ప్రతిష్ఠింపబడినదనేది సుస్పష్టంగా తెలుస్తుంది. శ్రీరాముడు సీతాన్వేషణలో లంకకు పయనమై వెళుతున్న సమయంలో దాహార్తి తీసుకోవడానికి రామేశ్వరంలో ఆగుతాడు. ఆ సమయాన పరమశివుడి మాటగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది: నన్ను పూజించకుండానే జలపానం చేస్తున్నావా రామా అని. తక్షణమే శ్రీరాముడు ఆ చోట సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడు. శివుడు సంతృప్తుడై శ్రీరాముడిని ఆశీర్వదించాడని చెబుతారు. వేరొక కథ ఇలా ఉంది: శ్రీరాముడు యుద్ధంలో రావణ్ణి సంహరించాక తనను చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం తొలగే మార్గాన్ని సూచించాలంటూ ఋషులను కోరాడు.
శివలింగాన్ని ప్రతిష్ఠించమని మహర్షులు చెప్పారు. అందుకు శుభముహూర్తం నిర్ణయం అయ్యేనాక హనుమంతుడిని కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు చెబుతాడు. అయితే ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేకపోయాడు. సీతాదేవి ఇసురుతో సైటిత లింగాన్ని చేసి శ్రీరాముడికి ఇస్తుంది. దానినే ఆయన ప్రతిష్ఠిస్తాడు. హనుమంతుడు శివలింగంతో కాశీ నుండి వచ్చేసరికి లింగ ప్రతిష్ఠ జరిగిపోతుంది. అది చూసి హనుమంతుడు చాలా బాధపడతాడు. ప్రతిష్ఠించిన సైటిత లింగాన్ని పెకలించి చూడమని శ్రీరాముడు చెబుతాడు. హనుమంతుడు తన శక్తినంతా ఉపయోగించిన ఆ లింగం కదలకపోవడంతో శ్రీరాముడు విష్ణు స్వరూపుడిగా గుర్తిస్తాడు. శ్రీరాముడు సైటిత లింగానికి, అదే రామలింగానికి దగ్గరలోని హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని ప్రతిష్ఠించి తొలి పూజ అభిషేకాదులు మొదట విశ్వలింగానికే చెందుతాయని వరమిచ్చాడు. దీనినే హనుమదీశ్వర లింగంగా, విశ్వేశ్వర లింగంగా పిలుస్తారు. ఇచ్చట విభూషణుడు ప్రతిష్ఠించిన స్ఫటిక లింగం కూడా ఉంది. ప్రపంచంలోని అతి పొడవైన మండపం గల ఆలయంగా రామేశ్వర క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని 3 మండపాలు 4000 అడుగుల పొడవుతో 1200 స్తంభాలతో కట్టబడింది. క్షేత్రానికి 100 మీటర్ల దూరంలో కనిపించే సముద్ర తీర ప్రాంతాన్ని అగ్నితీర్థంగా పిలుస్తారు. దేవాలయ ప్రాంగణంలో 22 బావులున్నాయి. ఆ బావులన్నీ తీర్థాలే. ఒక్కో బావులో ఒక్కో రుచిలో నీరు ఉండటం విశేషం. ఈ తీర్థాల నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, వాటిలో స్థానం ఆశ్రయిస్తే సమస్త రోగాలు పోతాయని భక్తులు నమ్మటం. రామేశ్వర ఆలయంలో రోజు 3 సార్లు దీపారాధనలు, 6 సార్లు ప్రత్యేక పూజలు, 11 సార్లు అభిషేకాలు జరుగుతాయి. దేవీ నవరాత్రులు, స్కంద షష్ఠి, ఉగాది, ఆషాఢాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో అమ్మవారు పర్వతవర్ధిని దేవి కాగా, ఆంజనేయుడు తెచ్చిన విశ్వనాథ స్వామితో పాటు విశాలాక్షి అమ్మవారు వెలిశారు. పర్వతవర్ధిని దేవి ఆలయంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉంది. మన పురాణాల్లో ఈ ప్రాంతం గంధమాదనంగా పిలువబడుతుంది. ఇచ్చట నీటిలో తేలియాడే రాళ్లు హనుమాన్ మందిరంలో చూడవచ్చు. నేను 2012వ సంవత్సరంలో ఈ క్షేత్రాన్ని దర్శించాను. రామేశ్వర దర్శనానికి విజయవాడ, చెన్నై, తిరుచిరాపల్లి, మధురై మీదుగా రైల్లో ప్రయాణం చేసి చేరుకోవచ్చు. విజయవాడ నుండి ఈ క్షేత్రం 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక 8వ క్షేత్రం నాగేశం. అదే నాగేశ్వర క్షేత్రం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దారుకా వనమే నేటి గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకగా చెబుతారు. ద్వారకకి 14 కిలోమీటర్ల దూరాన ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగం. ద్వారక నుండి గోపి తలావుకు వెళ్లే బస్సులో ప్రయాణించి నాదనాథ్ అనే ప్రాంతంలో బస్సు దిగి నాగేశ్వర జ్యోతిర్లింగానికి పోటు ద్వారా వెళ్ళవచ్చు. ఆదిశంకరులు ఈ నాగేశ్వర లింగాన్ని ఈ విధంగా కీర్తించారు. యామ్యే సదంగే గణరేతి రమ్యే విభుషాతి కాండం వినిదైచ్చ బోడై సద్భక్తి ముక్తి ప్రదీశ మీసమేకం శ్రీనాథనాథం శరణం ప్రపద్యే. దక్షిణ దిక్కుగా ఉన్న అతిరమ్యమైన నగరంలో పడగలతో నాగభూషుడైన శివుణ్ణి శరణు వేడాలని ఈ శ్లోకార్థం. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో అమ్మవారు నాగేశ్వరీదేవి. ఒకప్పుడు ఈ ఆలయ పరిసరాల్లో నివసించిన నాగజాతీయులు ఆ దేవదేవుణ్ణి కొలవడంతో ఇక్కడి స్వామివారు నాగేశ్వరుడయ్యాడని చెబుతారు. పూర్వం దారకుడనే రాక్షసుడు నివాసస్థానంగా ఉండేది దారుకవనం. ఆ చుట్టుపక్కల యాత్రికులను దారకుడు బంధించి వారిని నానా విధాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఇది స్థల పురాణం. ఒక రోజున సుప్రియుడైన వ్యాపారి దారుకవనం గుండా వెళుతూ దారకుడి కంటపడి ఆ రాక్షసుడి కారాగారంలో బందీ అయ్యాడు. సుప్రియుడు గొప్ప శివభక్తుడు. కారాగారంలోని శివుని అర్చించసాగాడు. అది చూసిన దారకుడు సుప్రియుని సంహరింపబోతాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ అస్త్రంతో సుప్రియుడు దారకుడిని అంతమొందిస్తాడు. శివభక్తుడైన సుప్రియుడి కోరిక మేరకు పరమేశ్వరుడు ఆ చోట జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినట్లు పురాణ గాథ. ఇదే కథను మరొక రకంగా కూడా చెబుతారు. పూర్వం పశ్చిమ సాగర తీరంలో 10 యోజనాల పొడవున ఒక గొప్ప వనం ఉండేది. ఆ వనంలో దారుక అనే రాక్షస స్త్రీ నివసించేది. ఆమె పార్వతీదేవి భక్తురాలు. పార్వతీదేవి ఇచ్చిన వరంతో భూమి మీద ఏ ప్రాంతాన్ని అయినా కదిలించి ఒక చోట నుండి మరొక చోటికి తీసుకుపోగల శక్తిని దారుక పొందింది. ఆ వరదరంతో ఆమె అందరినీ పీడించేది. ఈ బాధ పడలేక మానవులు, దేవతలు ఔర్యుడు అనే ముని పర్యవేక్షణలో ద్వారకుడిపై
యుద్ధానికి సిద్ధమయ్యారు. దీంతో భీతిల్లిన దారుక తన వనాన్ని తీసుకెళ్లి సముద్రం మీద పెట్టి నివాసం ఏర్పరచుకుంది. భూమి మీద తిరిగేందుకు భయపడిన దారుక నౌకలలో సముద్రయానం చేసేవారిని పట్టి బంధించి భక్షించేది. ఒకసారి సుప్రుడైన వ్యాపారి ఆ రాక్షస బారిన పడతాడు. దారుక తనను భక్షించడానికి సమీపిస్తుండగా సుప్రియుడు శివుణ్ణి ప్రార్థించి స్వామి ఇచ్చిన పాశుపతాస్త్రంతో ఆ రాక్షసిని ఆమె పరివారాన్ని సంహరిస్తాడు. ఆ తరువాత స్త్రీని చంపిన పాపానికి పరిహారంగా సుప్రియుడు అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే నాగేశ్వరలింగమని చెబుతారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ప్రపంచంలోని అతి ప్రాచీన సుందర నగరాల్లో ముఖ్యమైనగా సప్తపురాల్ని ఉటంకరిస్తారు. అవి భారతదేశంలోనివే. వాటి పేర్లు అయోధ్య, మధుర, మాయావతి, అదే మాయావతి అంటే హరిద్వార్, కాశికాపురి అదే వారణాసి క్షేత్రం, కాంచీపురం, అవంతికాపురి, ద్వారవతి ద్వారక. వీటిలో కాశీ, అవంతిక, అదే ఉజ్జయిని, ద్వారక ప్రాంతాల్లోని జ్యోతిర్లింగాలు నేటికీ పూజలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం ద్వారకకి సమీపాన గల ప్రాంతాన్ని నాగేశ్వర అని పిలుస్తారు. గర్భగుడి పడమర దిశగా పడమటి వైపు సముద్రాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ క్షేత్రం చేరుకోవడానికి ద్వారక వెళ్ళాలి. ద్వారక నుండి అతి సులభంగా బోటుల్లో ప్రయాణం చేసి ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఇక 9వ క్షేత్రం వారణాసి. వారణాసిలో విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలసి పూజలు అందుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని కాశీక్షేత్ర జ్యోతిర్లింగమే విశ్వేశ్వర స్వామి. 12 జ్యోతిర్లింగాల్లో ఇది మహా విశేషమైనది. పవిత్ర పుణ్యక్షేత్రం, గంగానద తీరాన వెలిసిన దివ్యదాత్రి. ఈ ప్రాంతంలోని వరుణ, అసి అనే 2 నదులు ఇక్కడ గంగానదిలో కలవడంతో దీనికి వారణాసి అనే పేరు కూడా ఉంది. ఈ వారణాసిని బెనారస్ అని కూడా అంటారు. కాశీక్షేత్రం 3000 ఏళ్ల సంవత్సరం నాటిది. సత్యహరిశ్చంద్రుడు కాశీలో కాటికాపరిగా ఉన్నాడని చెప్పడానికి గుర్తు హరిశ్చంద్ర ఘాట్. దీన్ని నేను దర్శించాను. చైనా యాత్రికులు రాసిన గ్రంథాలలో కాశీ ప్రస్తావన ఉంది. కాశీక్షేత్రం పుణ్యతీర్థంగానే గాక విజ్ఞాన పీఠంగా కూడా ఖ్యాతిని ఆర్జించింది. జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేసి విశ్వనాథుని దర్శించాలన్నది హిందూ ఆచారం. కాశీయాత్ర చేయని వారికి కైలాసంలో ప్రవేశం లేదంటారు. ఇక్కడి మరణించే భక్తులు మళ్లీ జన్మ అనేది లేకుండా శివ సాయుధ్యాన్ని పొందుతారు. మోక్షాన్ని ప్రసాదించే 7 పురాలలో కాశీ ఒకటి. ఈ క్షేత్రాన్ని ముక్తి భూమి అనే పేరు కూడా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల ఒకటైన విశాలాక్షి పుణ్యక్షేత్రం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ మరణించే వారికి విశ్వనాథుడు కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు. ఇచ్చట 84 స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. పూర్వం విశ్వసు బ్రహ్మ ఒక లంకకి రాజు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య కుమారుడైన వైశ్రావణుణ్ణి, అదే కుబేరుడిని లంక నుంచి వెడలగొట్టి, 2వ భార్య కైటస్సు కుమారుడైన రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు లంకను ఆక్రమించుకుంటారు. విశ్వకరం సహకారంతో వైశ్రావణుడు, కుబేరుడు కాశీపురాన్ని నిర్మించి అక్కడ విశ్వనాథుని ప్రతిష్ఠించి దీర్ఘకాలం తపస్సు చేస్తాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరాలను ప్రసాదిస్తారు. వాటి ఫలితమే ఉత్తర దిశలో అరకాపురి. అష్టదిక్పాలకులో ఒకటిగా వైశ్రావణుడికి ఉన్నత స్థానం ఉంది. విశ్వంలోనూ అత్యంత ధనాధీశుడు కావటం, అలా కుబేరుడు పూజలన్నందుకున్నదే 12 జ్యోతిర్లింగమైన విశ్వేశ్వరుడు. ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి అమ్మవారి గర్భగుడి వెనుకబడిన శ్రీ ఆదిశంకరాచార్య వారి పాదరాతి విగ్రహం. విశ్వనాథ ఆలయం చుట్టూ కాశీపురంలో అష్టభైరవులు, నవదుర్గలు, నవగౌరీ దేవతలు, 18 రుద్రులు, 12 22 విష్ణువులు, 56 గణాధిపతులు కొలువై ఉన్నారు. సతీదేవి ఆత్మాహుతి సమయాన అవి చెవిపోగు, అదే మణికర్ణికను కాశీలోని గంగానది ఒడ్డున పడింది. కాశీలోని మణికర్ణిక ఘాటు అతి పవిత్రమైనదిగా చెబుతారు. ఈ ఘాటను నేను దర్శించాను, స్నానం చేశాను. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని ఈ విధంగా కీర్తించారు. సానంద మానందవనే వసంతం, ఆనందకందం, హతపాప బృందం, వారణాసీనాథ మనాథనాదం,
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. నేను 2012వ సంవత్సరం మార్చి నెలలో కాశీ యాత్ర చేశాను. కాశీలో 10 రోజులు ఉన్నాను. కాశీలో ఆంధ్రాశ్రమంలో 2 నాటకాలు ప్రదర్శించాను. జగద్గురు ఆదిశంకరాచార్య, శివరాత్రి మహోత్సవం. ఇవి మార్చి నెల 8వ రోజు హోలీ రోజున ఈ నాటకాలు ప్రదర్శించాను. 9వ తేదీ శివరాత్రి మహోత్సవం అనే నాటకాన్ని ప్రదర్శించాను. ఇందులో ఆదిశంకరాచార్యుగా, పరమేశ్వరుడుగా నేను నటించాను. ఇక 10వ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం పవిత్ర గోదావరి నది జన్మస్థలి. పడమటి కనుమలలో బ్రహ్మగిరిలో పుట్టిన గోదావరి తూర్పు దిశగా ప్రవహిస్తూ వార్ధ, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, నైన్ గంగ, మంజీర వంటి ఉపనదులను తనలో కలుపుకుంటూ చివరికి ఆంధ్రప్రదేశ్లోని కోటిపల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. సహ్యాద్రి పర్వతాల్లో పుట్టిన గోదావరి శివుని జటాజూటం నుంచి ఉద్భవించినట్లు ఒక పురాణ కథ. ఒకప్పుడు గౌతమ మహర్షి తన ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తున్న గోవును అదిలించడానికి మంత్రించిన దర్భలను విసరగా ఆ తపశ్శక్తికి గోవు కింద పడి మరణిస్తుంది. దీంతో గౌతముడు గోహత్య పాప పరిహారంగా సహ్యాద్రిలోని బ్రహ్మగిరికి వెళ్లి శివుని దూర్చి తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై తన జటాజూటం నుంచి కొన్ని నీటి బిందువులు చల్లుతాడు. ఆ నీటి బిందువులు నదిలా మారి ముందుకు సాగి గౌతముని ఆశ్రమం వెలుపల గోవు చనిపోయిన చోటుని పవిత్రం చేస్తుంది. అలా ఆవిర్భవించిన నది గౌతముని పేర గౌతమిగాను, గోహత్య పాతకాన్ని తొలగించిన గోదావరిగాను పేరు ప్రసిద్ధి చెందింది. క్షేత్రంలో అమ్మవారు త్రయంబకేశ్వరి. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని ఈ విధంగా కీర్తించారు. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతక మాసునాశం ప్రయాతితం త్రయంబకం ఈశమీడే. త్రయంబకంలోని జ్యోతిర్లింగం ఒక బెలంలో ఉన్న ఆలయం చాలా పెద్దది. ఇక్కడికి సమీపానే గోదావరి పుట్టుకను సూచిస్తూ గోవు నోట్లోంచి నీటి చుట్టలు జారే నదీమ తల్లి ఆలయం కూడా ఉంది. ఈ క్షేత్రాన్ని నేను ఎన్నోసార్లు దర్శించాను. షిరిడి సాయిబాబా వారి క్షేత్రానికి 120 కిలోమీటర్లు ఈ త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. దాని తర్వాత 11వ క్షేత్రం పర్లి వైద్యనాథం. ఇక్కడ స్వామివారు వైద్యనాథేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందాడు. మహారాష్ట్ర బీర్ జిల్లా పర్లిలోని వెలసిన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరుడు. మరికొందరు బీహార్లోని దేవగఢ్లో ఉండే లింగమే వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అంటారు. ఈ క్షేత్రాన్ని కూర్చిన శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా వర్ణిస్తారు. పూర్వత్వరే ప్రజ్వలిత నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. మరొక చోట చితాభూమి అనే ప్రదేశంలో వైద్యనాథలింగం ఉన్నట్లు వర్ణించబడింది. ఈ ప్రజ్వలిక లేక చితాభూమి ప్రాంతాలు ఏవి అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. లంకాధీశుడు రావణాసురుడు శివానుగ్రహం కోసమై ఘోర తపస్సు చేసి తన శిరస్సుని హోమానికి సమర్పిస్తాడు. అలా తన 9 శిరస్సులను ఖండించుకొని హోమం చేసి 10వ తలను కూడా సమర్పిస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై రావణుడికి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకూడదని శివుడు చెప్పిన నియమం. ఆత్మలింగాన్ని తీసుకుని రావణుడు లంకకు బయలుదేరతాడు. దారి మధ్యలో సంధ్యావందనం చేసుకోవడానికి ఆడుతాడు. చేతిలోని ఆత్మలింగాన్ని ఇక్కడ కనిపించిన గొర్రెల కాపరికి పట్టుకోమని ఇస్తాడు. ఆ గొర్రెల కాపరే గణపతి. గణపతి పూజ చేయకుండా తపస్సు చేసిన రావణుడికి తగిన గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతోనే వచ్చిన గొర్రెల కాపరే వినాయక స్వామి. రావణుడు సంధ్యావందనానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా గణపతి తన చేతిలోని ఆత్మలింగాన్ని నేల మీద ఉంచుతాడు. ఆత్మలింగం అక్కడే భూస్థాపితం అవుతుంది. దాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి రావణుడు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించపోగా ఒళ్లంతా గాయాలు అయితే ఆత్మలింగం స్పర్శతో రావణాసురుడి ఒంటి మీద గాయాలు మాయమై తన శిరస్సులన్నీ తిరిగి వస్తాయి. అందుకే ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథుడు అని పేరు వచ్చింది. శివుని ఆత్మలింగాన్ని పెకలించ ప్రయత్నించిన రావణాసురుడి బొటనవేలు నొక్కులు ఇప్పటికీ జ్యోతిర్లింగంపై కనిపిస్తాయి. గోకర్ణంలోని ఈ ప్రాంతానికి చితాభూమి, భూకైలాస అనే పేర్లు కూడా వాడికలో ఉన్నాయి. మరో గాథ ప్రకారం ఒకానొక కాలంలో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు
అనేక జబ్బులతో బాధపడుతూ వాటి నివారణకై శివుని ప్రార్థిస్తారు. పరమశివుడు వైద్యనాథుడిగా ఇక్కడ వెలసి భక్తులు వ్యాధులు నయం చేశాడని ప్రతీతి. వేరొక కథలో వైద్యనాథుడనే వైద్య శిఖామణి ఈశ్వరానుగ్రహంతో పర్లీలో, అదే మహారాష్ట్రలో వైద్యశాల నెలకొల్పి జనం రోగాలు నయం చేసేవాడని చెబుతారు. ఈనాటికి ఈ పరిసర ప్రాంతాల్లో దివ్య ఔషధ మూలికలు విరివిగా దొరుకుతాయి. ఇక్కడ వైద్యనాథుడి పేరు ఆయుర్వేద ఔషధాల తయారీ పెద్ద ఎత్తున ప్రస్తుతం జరుగుతుంది. మార్కండేయ పురాణం ఇలా చెబుతుంది. భర్త మార్కండేయుడు మృత్యుపాసం నుంచి తప్పించుకొని చిరంజీవిగా వరాన్ని పొందింది ఈ వైద్యనాథుడి మందిరంలోనే. అలాగే సతీ సావిత్రి మృత్యుదేవతో పోరాడి తన భర్త సత్యవంతుడిని పునర్జన్మను సాధించినది ఇక్కడే. నేటికి మానసిక శారీరక దీర్ఘవ్యాధుల నివారణకై వైద్యనాథుడిని పూజించటం ఆచారంగా వస్తుంది. చైత్ర ఆశ్వయుజ మాసాల్లో సూర్యోదయం కాగానే తొలి కిరణాలు ప్రసరించి ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడు వైద్యనాథుని సేవిస్తాడు. ఆ 2 నెలలు సూర్యుని కిరణాలు శివలింగం పైన పడతాయి. దేవదానవ అమృత మదనంలో వెలువడిన ధన్వంతరి రత్నాలను శ్రీ మహావిష్ణువు ఈ జ్యోతిర్లింగంలో దాచాడంటారు. వైద్యనాథ లింగాన్ని ధన్వంతరి లింగమని, అమృతేశ్వర లింగమని కూడా పిలుస్తారు. ఇది శివక్షేత్రంగానే కాక హరిహర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి. ఇక్కడ శివుణ్ణి తులసి దళాలతో, విష్ణువుని బెల్లపత్రాలతో పూజించడం విశేషం. ఈ గోకర్ణ క్షేత్రాన్ని నేను 3 సార్లు దర్శించాను. గోకర్ణంలో శివలింగం మనకి కనపడదు, భూమి లోపల ఉంటుంది. చేయి పెట్టి మనం శివలింగం యొక్క శిరస్సును పట్టుకోవాలి. ఇక 12వ జ్యోతిర్లింగం భూష్ణేశ్వరం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి దగ్గరలోని దౌలతాబాద్కి 20 కిలోమీటర్ల దూరాన ఉన్న జ్యోతిర్లింగమే భూష్ణేశ్వరం. ఇది దేవగిరి పర్వత శ్రేణిలో గల పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి దగ్గరలోనే ప్రసిద్ధ ఎల్లోరా గుహలు ఉన్నాయి. 34 గుహల్లోని 17 గుహలు హిందూ మతానికి చెందినవి. అద్భుతమైన శిల్పాలు చెక్కారు ఈ గుహల్లో. మిగతా 12 గుహల్లోనూ బౌద్ధ జాతక కథలు, జైన మతానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఈ గుహలో 16వ నెంబర్ గుహని కైలాసనాథ ఆలయం అంటారు. దీన్ని ఒక కొండనే కైలాస ఆలయంగా స్తంభాలతో చెక్కి నిర్మించారు. చాలా అద్భుతమైన శిల్పకళతో ఇది విరాజిల్లుతుంది. అజంతా ఎల్లో గుహలను, ఈ క్షేత్రాన్ని నేను దర్శించాను. ఈ క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదు. సుదేహ తన చెల్లెల్నిచ్చి భర్తకు పునర్వివాహం జరిపిస్తుంది. ఆమె పేరు గురుస్మల, శివభక్తురాలు. సుధర్ముడు, గురుస్మల దంపతులు కొంతకాలానికి పుత్రుడు జన్మిస్తాడు. సుదేహుడు చెల్లెళ్ళపై అసూయ కలుగుతుంది. గురుస్మల కుమారుని చంపి శరీరాన్ని ముక్కలు చేసి దగ్గరలోని కొలంలో పడేస్తుంది సుదేహ. ఈ సంగతి తెలిసి గురుస్మల శివుణ్ణి ప్రార్థిస్తుంది. స్వామి ప్రత్యక్షమై ఆమె కుమారుని బ్రతికించటమే కాకుండా ఆమె పేర గురుస్మేశ్వరుడిగా ఇక్కడ అవతరించాడు. ఈ జ్యోతిర్లింగానికి మరో పేరు గురుస్మేశ్వరలింగం. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని ఈ విధంగా వర్ణించారు. ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతతం జడద్వైరేణ్యం వందే మహోదరాతర స్వభావం దృష్ణేశ్వర రాఖ్యం శరణం ప్రపద్యే. ఈ క్షేత్ర అజంతా ఎల్లోరా గుహలను నేను దర్శించాను. ఇంతటితో 12 జ్యోతిర్లింగ చరిత్ర పూర్తయింది. వీటి గురించి విస్తృతంగా తెలుసుకోవాలంటే కొన్ని రోజులు పడతాయి. నేను క్లుప్తంగా చెప్పాను. నా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ శివపరమాత్మ అనుగ్రహం వలన 5 జ్యోతిర్లింగ క్షేత్రమును దర్శించాను. అవి శ్రీశైలము, వారణాసి, రామేశ్వరము, నాసికా త్రయంబకేశ్వరము, భూష్ణేశ్వరము. నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను. మీరు కూడా అవకాశం కొద్దీ ఈ జ్యోతిర్లింగాలను దర్శించి పరమేశ్వర కృపా కటాక్షములను పొందాలని ఆశిస్తున్నాను. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవింద సమర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.